డిజిటల్ అసిస్టెంట్ గా ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంక్ వచ్చింది వాస్తవమా కాదా? ఆ మొదటి ర్యాంక్ వచ్చినటువంటి వ్యక్తికి మీరు ఉద్యోగం ఇవ్వకపోతే అతను కోర్టుకు వెళ్ళింది నిజమా కాదా? ఎందుకు అతను కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది? ఎందుకు మీ దగ్గర పనిచేసే అంటే SCERTలో పనిచేసేటటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఎవరైతే పేపర్ తయారు చేస్తారో, ఎవరైతే పేపర్ను అప్లోడ్ చేస్తాడో అతను ఎలా ఎగ్జామ్ రాస్తాడు? అతను ఎలా స్టేట్ ర్యాంక్ వస్తుంది? స్టేట్ ర్యాంక్ వచ్చిన తర్వాత అతన్ని ఎందుకు మీరు ఉద్యోగం ఇవ్వకుండా అతను పక్కన పెట్టారు? అతను కోర్టుకి ఎందుకు వెళ్ళాల్సి? చెప్పినది ఏంటి, ఇక్కడ అవుట్ సోర్సింగ్ పర్సన్ ఇక్కడ పని చేస్తున్నారు SCERT. సో మీరు అది అర్థం చేసుకోవాలి. SCERTలో పని చేస్తున్నారు, ఆయన పని చేస్తున్నారు, బట్ is no way related to this BSc exam conduct చేస్తున్నారు. is not at all involved in the examinations. మనము తయారు చేయడం, evaluate చేయడం, క్వశ్చన్ పేపర్స్, దాంట్లో no one has access. This outsourcing employees, they don't have access to all this sensitive information. ఆ సెక్షన్ కి సంబంధం లేదు. That is the first point. Okay. ఆయన్ని నవీన్ అనే ఒక అబ్బాయి గురించి మీరు మాట్లాడుతున్నారు అంతే కదా? సో ఆయన ఇక్కడ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ, బట్ కృష్ణా డిస్ట్రిక్ట్ చెందినవారు, టాపర్ వచ్చారు, TGTలో 6th ర్యాంక్ వచ్చారు, బట్ ఆయన్ని డిస్క్వాలిఫై చేసాము. ఎందుకు చేసాము? ఆయన 2 points. ఒకటి, ఆయన డిపార్ట్మెంట్ నుంచి NOC, మీ అందరికీ తెలిసి ఉండదు, ఎక్కడైనా మీరు ఎగ్జామ్ రాయాలంటే NOC తీసుకోవాలి. NOC తీసుకోలేదు. ఇన్ఫాక్ట్ అక్కడ SCERTలో ఉన్న వారు మేము ఎగ్జామ్ రాయలేదని వారికి చెప్పలేదు. ఓకే, NOC తీసుకోవట్లేదు. ఫస్ట్ పాయింట్. రెండోది, మనమే ఆయనకి మెరిట్ లిస్ట్ లో అందరికి పంపించాము, రిలీజ్ చేసాము. ఆయన కూడా వెళ్ళింది, ఆయనకి కూడా పిలిచాము. దేనికి పిలిచాము మీ అందరు కూడా ఐడియా ఉంటది, అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ డిస్ట్రిక్ట్ లో చేయాలి. అప్పుడు పిలిచినప్పుడు ఆయన టర్న్ అప్ కాలేదు. సో మనకు మెగా DSCకి రూల్ ఉంది 26. దాని ప్రకారం ఏ క్యాండిడేట్స్ అయినా సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ కి రాలేదంటే ఫర్దర్ సెలక్షన్ ప్రాసెస్ లో మీ డిజిటల్ అసిస్టెంట్ గా ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ర్యాంక్ వచ్చింది వాస్తవమా కాదా? డిజిటల్ అసిస్టెంటే ఈ యొక్క ప్రశ్న పత్రాన్ని అప్లోడ్ చేసేది వాస్తవమా కాదా? ర్యాంక్ వచ్చినటువంటి వ్యక్తిని మీరు మీ దగ్గర ఉన్నటువంటి డేటాలో నుంచి తొలగించింది వాస్తవమా కాదా? అతను కోర్టుకు వెళ్ళింది వాస్తవమా కాదా? కోర్టు మిమ్మల్ని చివాట్లు పెట్టింది వాస్తవమా కాదా? ఎందుకు మీ ఉద్యోగి ఎగ్జామ్ లో టాపర్ అయ్యాడు, ఎందుకు ఆ ఉద్యోగిని మీరు తొలగించారు? ఎందుకు మళ్ళీ ఆ ఉద్యోగి కోర్టుకు వెళ్ళాడు? ఎందుకు ఆల్రెడీ టెట్ కన్వీనర్ ఉండంగా మళ్ళీ జాయింట్ డైరెక్టర్ ని విద్యాశాఖ నుంచి తీసుకొచ్చేసి కొత్తగా వీరిని అపాయింట్ చేసి వీరిని ముందు పెట్టేసి ఎందుకు నడిపించారు ఈ తతంగం? ఇదంతా ఒక డార్క్ సీక్రెట్ ఆపరేషన్ జరిగిందనే అనుమానాలు ఈ ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళలో ఉన్నాయి. అన్నిటికంటే ఇంపార్టెంట్ గా రాసిన ప్రతి నిరుద్యోగికి ఒక ర్యాంక్ వచ్చి ఉంటుంది, ఇన్ని మార్కులు వచ్చి ఉంటాయి. రాసిన వాళ్ళందరి మెరిట్ లిస్ట్ ని మీరు డిస్ప్లే చేయకుండా సెలెక్టెడ్ గా కొంతమందిని మాత్రమే సెలెక్ట్ చేసి వాళ్ళకి ఎందుకు మెసేజెస్ పంపించారు? వాళ్ళకి మాత్రమే మెసేజ్లు ఎందుకు వెళ్ళినాయి? మిగిలిన వాళ్ళు సెలెక్ట్ అయ్యారా అవ్వలేదా? ఎందుకు బయటికి రాలేదు? ఎందుకు ఒకటో ర్యాంక్ వచ్చిన వ్యక్తికి ఉద్యోగం ఎందుకు రాలేదు? మొదటి ర్యాంక్ ఉద్యోగం ఎందుకు రాలేదు? డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఎక్కడైనా మీరు డిస్ట్రిక్ట్ లో కలెక్టర్ గాని DO గాని ఇన్వాల్వ్ చేస్తారా? చేయరా? మీరు చేయరా? మీరే ఆపరేట్ చేస్తారు. కమిషనర్ గారు రావాలి. కమిషనర్ గారు ఆఫీస్. మేము బయట ఏం గొడవ చేయట్లా, మేము విద్యార్థుల భవిష్యత్తు, నిరుద్యోగుల భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాం. జరిగినటువంటి తప్పిదాన్ని సరి చేయకపోగా, ఎంక్వైరీ చేయకపోగా మీరు మళ్ళీ మాపై దాడి చేసే విధంగా మీరు ప్రెస్ ని అడ్రస్ చేస్తూ రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రెస్ కి పాస్ చేయడం ఎంతవరకు ధర్మం? ఇది డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ చేయాల్సినటువంటి పనిని మీరు పైన కూర్చొని ఇక్కడి నుంచి ఉద్యోగాలు ఇచ్చుకుంటారు. అసలు ఆఫీసర్ కి
అసలు ప్రపంచ చరిత్రలో ఉద్యోగికి ర్యాంక్ రావడం, ఉద్యోగికి ర్యాంక్ రావడం, ఏ ఉద్యోగి అయితే ఫస్ట్ పర్సెంట్ తయారు చేస్తాడో, ఏ జాబ్ అయితే ఫస్ట్ అప్లోడ్ చేస్తాడో అతను మాత్రమే ఇవాళ ర్యాంక్ ఇంత లోపభూయిష్టంగా ఎలా నడిపిస్తారు? ఎందుకు సీక్రెట్ గా పెట్టారు? ఎందుకు సీక్రెట్ గా పెట్టారు? ఎందుకు డిస్ప్లే చేయలేదు? ఎందుకు మొదటి ర్యాంకర్ కోర్టుకి ఎందుకు వెళ్ళాడు? ర్యాంకర్ కోర్టుకి ఎందుకు వెళ్ళాడు? ర్యాంకర్ కోర్టుకి ఎందుకు వెళ్ళాడు? ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు అతనికి? అతనికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఎలా ఎగ్జామ్ రాస్తాడు? రమ్మనండి. అడిగి సమాధానం చెప్పండి. ఆర్గ్యుమెంట్ చేస్తే మంచిది కాదు. కాదు సార్, మీరు ఇప్పుడు కన్వీనర్ కదా, మీరే కదా కన్వీనర్. సరే, మీరు జరిగిన డిఎస్సికి కన్వీనర్ కదా. అందుకే సార్ మొత్తం నాకు తెలిసి చెప్తున్నాను సార్. ఓరల్ గా వద్దు, రిటర్న్ గానే మీకు చూపిస్తారు. మీరు ఏదైతే అడిగారో ప్రతిదీ రిటర్న్ గానే. ఇప్పుడు మీడియా సాక్షిగా ఇప్పుడు మా వాళ్ళు చాలా స్పష్టంగా అడుగుతా ఉన్నారు. మొదట మీరు మెరిట్ లిస్ట్ పెట్టిన మాట వాస్తవం కాదా? సార్ వాస్తవం సార్. వాస్తవమైన తీసేసిన మాట వాస్తవం కాదా? తీసేసిన మాట వాస్తవం కదా? తీసేసిన మాట వాస్తవం కదా? తీసేసాం సార్. అప్పుడే తీసేశారు. సార్ అప్పుడే ఒక్క రోజే 24 గంటలకు 6 తీసేశారు. నెలల కింద తర్వాత తీసేశారు. ఒక్క రోజులో తీసేశారు సార్. అసలు ప్రభుత్వం ఇప్పటికైనా సెలక్షన్ లిస్ట్ మీ దగ్గర ఉందా? ఇప్పటికైనా సెలక్షన్ సార్ లిస్ట్ ఉంది సార్. పర్మనెంట్ సార్. సెలక్షన్ లిస్ట్ డిస్ప్లే చేయాలా? వెబ్సైట్ లో పెట్టాలా? సార్, అసలు స్పోర్ట్స్ ఆడనటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చాయని ఆరోపణలు శాప్ ఉన్నాయి. సర్టిఫికెట్ ఉంటే చాలు. అదే ఉద్యోగాలు అసలు టెట్ అనేది మ్యాండేటరీ కదా. టెట్ అనేది మ్యాండేటరీ కదా. టెట్ రాయకుండా ఉద్యోగాలు వస్తున్నాయి కదా. మీకు అనుకూలంగా మార్చుకున్నారు కదా పద్ధతుల్ని. సార్ సెక్రటరీ అయిపోయింది సార్. చిన్న మెసేజ్ పెట్టండి. నా మొత్తం ఎమ్మెల్సీ సరే, ఒక 15 లక్షలకు ఒక వాయిస్ ఇస్తాం సార్. దాని మీద ఎంక్వైరీ ఏమైనా ఇస్తారా? 15 లక్షలు డిమాండ్ చేస్తున్నట్టుగా. వచ్చిన వాళ్ళందరం కూడా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీ గారు వచ్చాము. కాదు మా ఒక విషయం ఉండవు. మేము ఇష్యూ మా సొంత ఇష్యూ కాదు, లేదా మా పార్టీ ఇష్యూ కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశం. ఈ అంశం పైన గత 15-20 రోజుల నుంచి ఉడికిపోతూ ఉన్నారు. ఎవడకాడు పేదవాడు చదువుకొని కష్టపడి ఎగ్జామ్ రాసినటువంటి ప్రతి ఒక్కడు కూడా ఆలోచనలో పడ్డారు. ఇవాళ ఇదన్నీ కూడా ఒక పథకం ప్రకారం జరిగిన మీ సెలక్షన్ బోర్డులో పెట్టిన తీయడం అనే చరిత్ర ఎప్పుడు చూసాం? మెరిట్ లిస్ట్ పెట్టిన తర్వాత తీయడం అనేది ఎప్పుడు చూసాం? డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇన్వాల్వ్మెంట్ ఒక్కటి చెప్పండి సార్. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇన్వాల్వ్మెంట్ ఫలానాది వాళ్ళు స్కూల్ దారి చూపించడం తప్ప వేరేది మీరు ఏదన్నా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ప్రకారం డిస్ట్రిక్ట్ మీరు అప్పగించిన పని ఏదో డిఓ ఆర్ కలెక్టర్ ఒకటి చెప్పండి సార్. మీరు వాళ్ళు చేసిన పని ఏంటి?